హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వడా పావ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా బంగాళదుంపలు ఉడికించుకుందాం. మనకు కావాల్సినన్ని ఆలుగడ్డలు మంచి కుక్కర్లో వేసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇవి బాగా మెత్తగా ఉడకాలి, అది చూసుకొని ఉడికించుకుందాము. నేనైతే 3 విజిల్స్ వరకు పెట్టుకున్నాను. ఇది చక్కగా ఉడికిపోతుంది, మంచిగా స్మాష్ అయిపోవాలి. ఉడికిన తర్వాత చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. అవి కొంచెం చల్లారే లోపు మనం ఇది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఇవి కొంచెం కలుపుతూ వేపేసుకుందాము. ఈలోపు మనం ఆలుగడ్డలు పీల్ చేసేసుకొని స్మాష్ చేసుకున్నాము, అది కూడా వేసేసుకుందాము. చూడండి, మంచిగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. కొంచెం లాస్ట్కి కొంచెం నిమ్మకాయ వేసేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. లేదు మీ దగ్గర నిమ్మకాయ లేదు అంటే మీరు ఆమ్చూర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ చక్కగా ఒక 2-3 మినిట్స్ కలుపుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, గరం మసాలా, కారం ఇవన్నీ మనకు టేస్ట్కి తగినట్టు వేసేసుకోండి. కొంచెం సాల్ట్, నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని మీరు వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. మీకు కావాలంటే కొద్దిగా కారం వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం వేసుకోండి. ఇంక ఇది రెడీ అయిపోయినట్టే, ఇంక ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు పట్టుకోకండి, కొంచెం చల్లారనిచ్చాక కొద్దిగా ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోండి. చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాము. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. ఇవి అలాగే కూడా తినేయొచ్చు. చూసారు కదా, ఇలా చేసుకోండి మీకు కావాల్సినంత. తర్వాత మనకి దీనికి కావాల్సిన కోటింగ్కి కావాల్సింది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనము కొంచెం శనగపిండి, దాంట్లో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, కారం, జీరా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇవి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. దీంట్లోనే కొంచెం వాము కూడా వేసుకోండి. శనగపిండి వాడుతున్నాం కదా, శనగపిండి వల్ల గ్యాస్ రాకుండా మనం వాము యూస్ చేసామంటే శనగపిండితో చేసే రెసిపీస్లో కొద్దిగా వాము పౌడర్ కానీ వాము కానీ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. దీన్ని కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా కలిపేసుకోండి, లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకోండి. బాగా లూజ్గా కాదు, బాగా టైట్గా కాదు, మన బోండా వేయడానికి కావలసినంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు. అది చూస్తూ కలుపుకోండి. మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ లోపు మనం ఆయిల్ వేడైందో చూసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఆలుగడ్డ బాల్స్ ఈ మిక్చర్లో వేసేసుకుందాము. చూసారు కదా, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకొని మీరు స్పూన్తో అన్నా వేసుకోండి, చేతితో అన్నా వేసుకోండి, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే దాంతో వేసుకోండి. ఇది మంచిగా కోట్ చేసేసుకొని, చూసారు కదా టెక్స్చర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్కటిగా ఆలుగడ్డ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇలా మంచిగా చుట్టూతో మొత్తం కోట్ చేసుకొని వేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలి. అంతే, అన్నీ వేసేసుకుందాము. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, ఆల్రెడీ మొత్తం లోపల ఉన్న ఆలుగడ్డ మిక్చర్ అంతా ఉడికిపోయింది కాబట్టి పైనది ఒకటి మంచిగా క్రిస్పీగా వస్తే సరిపోతుంది. ఇది 3-4 మినిట్స్లో అయిపోతుంది. మనం టర్న్ చేసుకుంటూ వేపుకుందాము. వెంటనే కదిలించకుండా బ్యాక్ సైడ్ మొత్తం వేగిపోయిన తర్వాత ఒక్కసారి కదిలించుకోండి, ఫోర్క్తో కదిలించుకోండి. గంట పెట్టేసామంటే మొత్తం చిదిగిపోతుంది.
చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి వెనక్కి తిప్పుతూ 2 సైడ్లు కాల్చుకోవాలి మంచిగా. మనం దీన్ని గ్రీన్ చట్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి ఇలాగే కూడా తినేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆలు బోండా లాగా ఉంటుంది. చూసారు కదా, 2 వైపులా చక్కగా కాలిపోయింది. ఇంకా తీసేసుకోవడమే. మంచిగా క్రిస్పీగా మెత్తగా, బయట క్రిస్పీగా లోపల మెత్తగా అయిపోతాయి. చూసారు కదా, ఇవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము కాల్చుకున్న బ్రెడ్ లో పెట్టుకుందాము. బన్స్ లో, పావ్ బాజీ బన్స్ లో ఇవి 2 సైడ్స్ నేను కొంచెం కాల్చుకున్నాను బటర్ తో. నేను కెచప్ వేసుకుంటున్నాను, మీరు కావాలంటే గ్రీన్ చట్నీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు వడ పెట్టేసుకుందాము. దాంట్లోనే నేను కొన్ని మిర్చి కూడా వేపేసుకున్నాను ఆయిల్లో, అవి కూడా యూస్ చేసుకోండి. పెట్టేసుకొని ఇలా పైన ఇంకొక పీస్ కూడా పెట్టేసుకుందాము. ఇంతే ప్రాసెస్, చాలా సింపుల్. దీన్ని మనం గ్రీన్ చట్నీతో కానీ కెచప్తో కానీ తినేయొచ్చు. చాలా టేస్టీగా, ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వడ కూడా ఈజీగా తినేయొచ్చు, ఆలు బోండా లాగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.